హల్లెలూయా. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 21వ వచనము. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇజ్రాయిల్లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయిల్లో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనము మొదటి సమూయేలులో 4వ అధ్యాయము 21వ వచనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క లేఖన భాగం ఏంటంటే ఇకబోదు. ఇకబోదు అంటే ఇకాబోదు దేవుని మహిమ వెళ్ళిపోవడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇకబోదు అంటే ఏంటంటే ప్రభావము పోయెను, దేవుని మహిమ మందిరంలో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయెను. అదే మనం ఇక్కడ మొదటి సమయం గ్రంథంలో చూస్తున్నాం. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయెల్లో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయెల్లో నుండి చెరపట్టి పోయేనని ఆమె చెప్పాను. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇకాబోదు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుని మహిమ వెళ్ళిపోవడము. దేవుని మహిమ ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే దేవుని యొక్క ప్రజలుగా చెప్పబడుతున్న వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆ యొక్క ప్రజల మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. అర్థమవుతుందా? అయితే ఆయన నివాసం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలు ఆయనకు వెక్కసం పుట్టిస్తాయి. ఆయన నివసించలేనంత, ఆయన భరించలేనంత కంపరము ఆయనకు తెస్తే ఏం జరుగుతుందంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? అయితే మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, కోడి తన రెక్కల క్రిందికి మిమ్మల్ని పిల్లలు చేర్చుకున్నట్లు మిమ్మల్ని నేను చేర్చుకుందామని ఎంతో ప్రయత్నించినా కానీ మీరు రానుల్లరు, కనుక మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు ఇక మీరు నన్ను చూడరు అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇకబోదు అంటే దేవుడు విడిచిపెట్టడం. దేవుడు విడిచిపెట్టినా కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే తల మొండెం నుంచి సపరేట్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క మొండెం అనేది ఇంకా అది బ్రతుకున్నట్టుగా బిహేవ్ చేస్తుంది. హల్లెలూయా. ప్రవక్త దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక ఎండ్రికాయకు తల సపరేట్ చేయబడ్డది. ఎండ్రికాయ అంటే దాన్ని చనిపోవాల్సింది, అది సపరేట్ చేయబడ్డది రెండుగా సపరేట్ చేయబడ్డప్పటికీ కూడా అది ఇంకా బ్రతుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. అది ఏంది, ఇది ఇంకా ఇట్లా యాక్టింగ్ చేస్తుంది, ఇంకా చచ్చిపోయినట్టు, దానికి చచ్చిపోయింది కదా, ఎందుకు ఇంకా అది బతుకున్నట్టుగా బిహేవ్ చేస్తుంది అంటే ప్రవక్త ఏమంటాడంటే అది చనిపోయింది కానీ దానికి అది తెలియదు చచ్చిపోయిందని అని చెప్పేసి చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చనిపోయినా కానీ దేవుని మహిమ వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోయినా కానీ, దేవుని యొక్క ప్రభావం వారి మధ్యలో నుండి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకా మేము దేవునితోనే ఉన్నాము, ఇంకా దేవుడు మా మధ్యలోనే ఉన్నాడు, ఇంకా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పేసి ఉండి అక్కడనే వాళ్ళు దేవుని మహిమ విడిచిపెట్టినప్పటికీ కూడా చనిపోయినా కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ప్రకటన గ్రంథంలో నీవు దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, గుడ్డివాడును ఉన్నావని తెలియక నువ్వు ఇంకా బంగారం నేను ధనవృద్ధి చేసుకున్నానని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్టయితే హల్లెలూయా చదువు 3 చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించుకున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, బుద్ధివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొలువలని చెప్పుకుంటున్నాను. చాలు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఏమంట? ఈ చివరి కాలంలో ఉన్న ప్రజల గురించి దేవుడు రాయిస్తున్న సంగతులు ఇవి. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరగక.
ఎరగలేని స్థితిలో, అంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావము వారి మధ్యలో నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ క్రియలు దేవునికి ఆయాసము దేవునికి వెక్కసం పుట్టించినప్పటికీ, ఆ యొక్క క్రియల ద్వారా దేవునికి ఆయాసం తెప్పించినప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంకా దేవుడు మా మధ్యలో ఉన్నాడు, ఇంకా మాకు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు కనుక మేము ధనవృద్ధి చేసుకుంటున్నాము, బంగారం మేము సంపాదించుకున్నాము, పొలంను మేము సంపాదించుకున్నాము, మేము అన్ని ఆశలు కలిగి ఉన్నాము, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని గొప్ప వస్తువులు నువ్వు సమకూర్చుకున్నప్పటికీ, దేవుని మహిమ విడిచిపెట్టిన సంగతి, దేవుడు నీ గృహాన్ని విడిచిపెట్టిన సంగతి, దేవుడు నీ పట్టణాన్ని విడిచిపెట్టిన సంగతి, దేవుడు ఆయన మందిరాన్ని విడిచిపెట్టిన సంగతి నువ్వు గ్రహించకపోయినట్లయితే, ఆ యొక్క మందిరం దగ్గర, ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క ప్రజల మధ్యలో నువ్వు నివాసం చేసినట్లయితే ఏమవుతుందంటే, వారిపై నువ్వు వచ్చే అదే ఉగ్రత నీపై కూడా దిగొస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇకాబోదు అంటే దేవుని యొక్క మహిమ విడిచిపెట్టేసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు దేవుని మహిమ విడిచిపెడుతుంది? ఎందుకు దేవుని యొక్క ప్రభావము, దేవుడు ఆయన యొక్క మందిరంలో నుండి, దేవుడు ఎన్నుకున్న ప్రజల మధ్యలో నివాసం చేస్తున్న గొప్ప యెహోవా ఆయన యొక్క నివాస స్థలాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, దేవుని యొక్క ప్రజలు చేస్తున్న భయంకరమైన ఘోరమైన కార్యాల వల్లనే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ చివరి కాలంలో ఎవరు మందిరం అంటే, ఆ మొదటి కాలంలో అక్కడ ఒక రాళ్లతో కట్టబడిన మందిరం ఉంది. ఆ యొక్క మందిరంలోనికి దేవుని గొప్ప యెహోవా ఆ యొక్క మందసం పైకి దేవుడు ఆత్మరూపిగా దిగొచ్చిండు. హల్లెలూయా. అక్కడ రాళ్లతో కట్టబడిన మందిరంలో ఆయన నివాసం చేసిండు. అయితే కొత్త నిబంధన చెప్తుంది ఏంటంటే, నీవు దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ నివసిస్తున్న స్థలం అని ఎరగవా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తున్నాడని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఆలయము, ఆ యొక్క ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుని యొక్క ఆలయము, దేవుడు నివసించే స్థలము, దాన్ని దేని చేత ఆ ప్రజలు నింపుతురంటే, అసూయ చేత, ఈర్ష్య చేత, ద్వేషం చేత, హల్లెలూయా, పగ చేత, దయ్యపు కార్యముల చేత, అల్లరితో కూడిన ఆటపాటల చేత, దేవుడు నివసించలేనంత కంపరమైన కార్యముల చేత ఆ యొక్క ఆలయాన్ని నింపుతూ, ఇంకా దేవుడు మాతోనే ఉన్నాడు, ఇంకా దేవుడు మాతోనే ఉన్నాడు, మేము ఎందుకంటే ఆశీర్వదించబడుతున్నాం, మేము ఎందుకంటే దీవించబడుతున్నాం, మేము అన్ని రకాలుగా దీవించబడుతున్నాము, మేము అన్ని రకాలుగా ఆశీర్వదించబడుతున్నాము, కనుక దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మాలోనే ఉన్నాడు అనుకుంటారు. హల్లెలూయా. నువ్వు చేసే కార్యాలు నువ్వు గ్రహిస్తలేవు. దిగంబరుడవు, గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, అవి అన్నీ కలిగి ఉన్నప్పటికీ, అంత కంపరం కలిగిన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, అది గుర్తించలేని స్థితిలో, ఒక చనిపోయిన యొక్క జంతువు అది చనిపోయినట్టుగా దానికి గ్రహింపు లేని స్థితిలో ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇకాబోదు అంటే దేవుని మహిమ విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు ఒక శరీరాన్ని శరీరంలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత అది ఏమంటే, అది చచ్చిన శవం. హల్లెలూయా. దేవుని ప్రజల మధ్యలో నుండి, దేవుడు ఏర్పరచుకున్న ఆయన యొక్క ప్రజల మధ్యలో నుండి దేవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క శరీరం ఏంటంటే, అది చనిపోయిన శవంతో సమానం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఇకాబోదును నువ్వు తీసుకున్నావు కదా, దేవుడు ఎక్కడ చెప్పిండు అంటే, హల్లెలూయా, దేవుడు మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క వాక్యాన్ని రాయించిండు. ఆయన ఆత్మ విడిచిపెడితే అక్కడ జరిగే పరిస్థితులు ఏందన్నది. హల్లెలూయా. ఈరోజు మనం చూసాం యెహెజ్కేలు గ్రంథంలో, హల్లెలూయా, 9వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. 9వ అధ్యాయం కన్నా ముందు అసలు వాళ్ళు ఏం చేశారు, దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది మనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. 8వ అధ్యాయము 2వ వచనం నుండి, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కలుగుచున్న అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడింది. మరియు చెయ్యి వంటి ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా, యెరూషలేమునకు ఉత్తర వైపున ఉన్న ఆవరణ ద్వారం దగ్గర
రోషము పుట్టించు విగ్రహాస్థలంలో నన్ను దించెను. ఉమ్, అంతటా లోయలో నాకు కనపడిన దర్శన రూపముగా ఉమ్, ఇశ్రాయేలు దేవుని ప్రభావము అచ్చట కనబడింది. ఉమ్, నరపుత్రుడా, ఉమ్, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూసింది. ఉమ్, ఉత్తరపు వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించే ఈ విగ్రహము కనబడింది. ఉమ్, అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. ఉమ్, నరపుత్రుడా, వారు చేయుదానని నీవు చూచుచున్నావు కదా. ఉమ్, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఉమ్, ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరీ అధికమైన హేయ క్రియలు చూచెదవు. ఉమ్, అప్పుడు ఆవరణ ద్వారం దగ్గర నన్ను ఆయన దింపగా ఉమ్, గోడలో ఉన్న సందు ఒకటి నాకు కనబడింది. ఉమ్, నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా ఉమ్. నేను గోడకు కన్నము త్రవ్వి తవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. నీవు లోపలికి చొచ్చి ఉమ్, ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా ఉమ్, నేను లోపలికి పోయి చూచి అప్పుడు కాకేటి సకల జంతువుల ఆకారంలో చదవండి. ఏయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తిని పట్టుకొని ఇశ్రాయేళ్ల పెద్దలు 70 మంది వారి మధ్యను షాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశంను విసర్జించినని అనుకొని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదాన్ని నీవు చూచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుమని వీటిని మించిన మరి అతి హేయ కృత్యములు వారు చేయుట చూతుమని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూస్తిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూస్తే గాని నీవు తిరిగి చూసిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలోనున్న నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం ద్వారం దగ్గర ముఖ మంటపమునకు బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టికి ఏ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశంను బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. ఈగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షం లేకయు కనికరం చూపయకు నేను నా క్రోధం అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపక నుందును. హల్లెలూయా. ఏమర్థమవుతుందా? ఇక్కడ వాళ్ళు చేసిన కార్యముల గురించి దేవుడు రాయిస్తుండు. మొదటి రాకడ కన్నా ముందు దేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజల మధ్యలో దేవుడు నివసించుటకు ఒక ఆలయాన్ని, ఒక రాళ్లతో కట్టబడిన ఆలయంలో ఆయన నివాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు ఆయన సంపాదించుకున్న ఆయన ప్రజల్లో ఆయన నివాసం చేస్తూ ఆయన పరిశుద్ధపరచుకున్న ఆయన ప్రజల మధ్యలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు ఆయన వారి నుంచి ఏదైతే కోరుకుంటుండో వాళ్ళు అది చేయట్లేదు. కానీ ఆయన వారి నుంచి ఏదైతే కోరుకోవడం లేదో అది వారు ఆయన ఎదుట జరిగిస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగిందంటే ఆయన ఆ భరించలేక ఆయనలో నుంచి ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా ప్రభువే స్వయంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏమని చెప్తుండు ప్రభు అంటే ఇక్కడ ఒక నిమిషం, దేవుని దర్శనం చూచుండగా ఇక్కడ దేవుని ప్రభావం అచ్చట కనబడే. నరపుత్రుడా, ఉత్తరం వైపు తెరిచూడమని యెహోవా నాకు సెలవీగా నేను ఉత్తరం వైపు తెరిచూచుతుని ఉత్తరం వైపున బలిపీఠం గుమ్మం లోపల రోషం పుట్టించి విగ్రహం కనబడింది. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయుదాన్ని నీవు చూచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలంను నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన ఏ కృత్యములు చూచితివా? హల్లెలూయా. నా పరిశుద్ధ స్థలంను నేను విడిచిపెట్టి వెళ్ళిపోనట్లుగా వాళ్ళు చేస్తున్న ఏ కృత్యములు నువ్వు చూస్తున్నావా అని చెప్పేసి ఇక్కడ ఎవరికి చెప్తుండు దేవుడు అంటే ఏజ్కేలుకి చెప్తుండు. హల్లెలూయా. ప్రవక్తకి చెప్తుండు. అర్థమవుతుందా? ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఆ ప్రవక్తకు ఏం చెప్తుండంటే, ఇజ్రాయెల్ ప్రజలు నేను ఎన్నుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను విడిపించుకొని వారి మధ్యలో పరిశుద్ధ స్థలంగా ఉండుటకు, వారి మధ్యలో నేను నివసించుటకు నేను దిగి వచ్చి నేను వారి మధ్యలో నివసిస్తున్నప్పుడు వాళ్ళు జరిగిస్తున్న హేయ కృత్యములు ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కొక్కడు ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక్కొక్కడు దేవుని మందిరాన్ని పూర్తిగా అపవిత్రపరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
అర్థమవుతుందా? తప్పుడు బోధలతో, అబద్ధపు విగ్రహాలను, మనుష్య కల్పిత సిద్ధాంతాలను ఆ యొక్క ఆలయంలోనికి తీసుకొని వచ్చి ఆ యొక్క ఆలయం అంతా కూడా పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మహిమ విడిచిపెట్టినట్లుగా, ఆ యొక్క మందిరంలో నుండి ఆయన వెళ్ళిపోయినట్లుగా, ఆయనకే వెక్కసం పుట్టించినట్టుగా ఆ యొక్క ప్రజలు ప్రవర్తించినట్టుగా, మొదటి రాకడ కన్నా ముందున్న ప్రజలు ఆ యొక్క ఆలయంలోనికి, ఆ యొక్క దేవుడు నివసిస్తున్న స్థలంలోనికి, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రతి ఒక్కడు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న ప్రతి ఒక్కరు 70 మంది పెద్దలతో సహా వారందరూ కూడా విగ్రహాలను ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత ఘోరమైన పరిస్థితిలోనికి దేవుడు ఎన్నుకున్న ప్రజలు వెళ్ళిపోయారో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక ప్రవక్త వచ్చి వాళ్ళని హెచ్చరించినప్పటికీ ఆ యొక్క తప్పైన సిద్ధాంతాల్లో నుండి, అబద్ధపు బోధల్లో నుండి, ఆ యొక్క అబద్ధపు స్థితిలో నుండి మీరు బయటకు వచ్చి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పటికీ, ఆ యొక్క ఆలయాన్ని శుద్ధిపరచండి, దేవుడు నివసిస్తున్న ఆలయం అయి ఉంది, అది జీవం కలిగిన దేవుడు నివసిస్తున్న ఆలయం అయి ఉంది కనుక దానిలోకి విగ్రహాలను తీసుకురాకండి, దానిలోనికి అబద్ధమైన దాన్ని తీసుకురాకండి, దానిలోనికి అన్య దేవతా విగ్రహాలను తీసుకొని వచ్చి అందులో పెట్టి ఆరాధించకండి అని దేవుడు చెప్తున్నప్పటికీ వాళ్ళు వినగలిగిన చెవులు లేని వారై ఉండి, హల్లెలూయా, అర్థమవుతుందా, వాళ్ళు గ్రహించలేని మనసు కలిగిన వారై ఉండి వాళ్ళు చేస్తున్న ఏ కృత్యాల ద్వారా ఏం జరిగించారంటే దేవుని మహిమ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత వెక్కసమైన కార్యాలు దేవుని ఎడల వాళ్ళు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నా పరిశుద్ధ స్థలంను నేను విడిచిపోయినట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయుచున్న అత్యధికమైన ఏ కృత్యములు చూచితివా. హల్లెలూయా. మామూలు ఏ కృత్యాలు కాదు, దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు, అబద్ధమైన కార్యాలు, దేవుని కోపం తెప్పించే కార్యాలు, ఆయనకు రోషం పుట్టించే కార్యాలు అనేకం చేసిరు వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు లేడు అనుకొని, దేవుడు మా యొక్క ప్రార్థన ఆలకించాడని వాళ్ళు చేస్తున్న కార్యాలు ఏంటంటే విగ్రహాలకు వాళ్ళు మొక్కుతున్నట్టుగా, మనిషి కల్పిత సిద్ధాంతాలకు వాళ్ళ కొరకు వాళ్ళు బోధకులను ఏర్పరచుకొని ఆ బోధకులు ఆ యొక్క తప్పైన బోధకుల చేత, ఆ యొక్క విగ్రహ సంబంధమైన అర్పితాల చేత వాళ్ళు పోషించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే మనము ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే కొందరు యెజబేలు బోధల చేత బంధించబడ్డారు, కొందరు నికోలాయితుల బోధల చేత బంధించబడ్డారు. హల్లెలూయా. అవేంటంటే యెజబేలు అంటే ఎవరు అంటే ఆ యొక్క విగ్రహాన్ని పూజించే ఆమె. హల్లెలూయా. బయలుదేవత ఆరాధన. హల్లెలూయా. అర్థమవుతుందా? బయలుకు ప్రవక్తలు వాళ్ళంతా 40 మంది ప్రవక్తలు ఎవరు అంటే బయలుకు ప్రవక్తలు అయ్యారు. హల్లెలూయా. వారంతా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కూడా దేనిలోకి తీసుకెళ్ళారు అంటే విగ్రహారాధనలోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏజ్కేల్ వచ్చి ఒక ప్రవక్త వచ్చి వారిని హెచ్చరిస్తున్నప్పటికీ వాళ్ళు అందులో నుండి బయటికి రాలేని స్థితిలో వాళ్ళు పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మహిమ విడిచిపెట్టినప్పటికీ అది ఆ యొక్క మహిమ లేని స్థలంలో కూడా ఇంకా దేవుడు ఉండు అని చెప్పేసి ఉండి నిలిచిపోయి అక్కడనే వాళ్ళు వధించబడే స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని యొక్క మహిమ విడిచిపెట్టే స్థలంలో ఉంది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి, వాళ్ళు చేస్తున్న వెక్కసమైన కార్యాలను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కానీ, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క శవంతో సమానమైన వారు అక్కడ ఇంకా దేవుడు మాతో ఉన్నాడు, ఇంకా మేము దేవునితో ఉన్నాము, ఎందుకంటే మేము ధనవృద్ధి చేసుకున్నాం, ఎందుకంటే మేము పొలాలు సంపాదించుకున్నాం, ఎందుకంటే మేము బంగారం సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? హల్లెలూయా. ఈ డబ్బు ఎట్లా వస్తుంది, ఈ యొక్క పేరు ఎట్లా వస్తుంది, హల్లెలూయా, ఇట్లా అనుకుంటున్నారు. కానీ నిజానికి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఆయన నీతో ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన నీలో ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయనతో నువ్వు నడవడమే ఆశీర్వాదం. హల్లెలూయా. లోకంలో ఏ సంపద ఉన్నా కానీ, నువ్వు కోట్లు సంపాదించుకున్నా కానీ, నువ్వు లోకం మొత్తం సంపాదించుకున్నా కానీ నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటే అది బహుఘోరమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ నువ్వు సంపాదించుకోవచ్చు, ఆత్మను పోగొట్టుకుంటే నువ్వు వ్యర్థం. హల్లెలూయా. హిట్లర్ ఏమనుకుంటా అంటే నేను ప్రపంచం మొత్తాన్ని సంపాదించుకుంటా అని చెప్పేసి పరుగెత్తినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందంటే అతడు చంపబడి లోకంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు లోకం మొత్తం సంపాదించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ నీ యొక్క ఆత్మకు దేవుడు లేకపోతే నువ్వు దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, ఆ యొక్క గుడ్డివాడవు, ఆ స్థితిలో నువ్వు ఉంటావు. హల్లెలూయా.
అర్థమవుతుందా? కనుక ఇక్కడ జరుగుతున్న కార్యం ఏందంటే, దేవుని యొక్క మహిమ విడిచిపెడుతున్న స్థలంలో, ఆ యొక్క స్థలంలో ఉన్న ప్రజల గురించి మనం చూస్తున్నాం. హల్లెలూయా! మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క ఆలయంలో జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. దేవునికి వెక్కసమైన కార్యాలు చేస్తున్న ప్రజల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా! అయితే దేవుని మహిమ విడిచిపెడితే ఏం జరుగుతుందన్నది మనం 9వ అధ్యాయంలో చూస్తాం. హల్లెలూయా! యెహెజ్కేలుకు ప్రత్యక్షతనిచ్చాడు దేవుడు. ఆయన విడిచిపెడితే పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఆయన విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రవక్త ఏమంటాడంటే, హల్లెలూయా, ఈ ఆయన విడిచిపెట్టినప్పటికీ సువార్త అని చెప్పేసి ఇంకా సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? ఇంకా చర్చలు నడుస్తూనే ఉంటాయి, ఇంకా సంఘాలు కట్టబడుతూనే ఉంటాయి. కానీ అందులో నుండి దేవుడు వెళ్ళిపోయినప్పటికీ, దేవుని మహిమ ఆ యొక్క సంఘాల్లో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా ప్రజలు ఏమనుకుంటారంటే, ఇంకా దేవుడు మాతోనే ఉన్నాడు. హల్లెలూయా! ఇంకా ఆ యొక్క కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జడ్జిమెంట్ ఆ యొక్క సంఘాలపైకి, జడ్జిమెంట్ భూమిపైకి వచ్చేంత వరకు ఆ యొక్క కార్యాలు జరుగుతూనే ఉంటాయి. సడన్ డిస్ట్రక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, ఇంకా మా దేవుడు ఎక్కడుండు, మా దేవుడు ఏమైపోయాడు, మమ్మల్ని ఎత్తబడుతుంటది అన్నది, రాప్చర్ ఉంటది అన్నది. హల్లెలూయా! మాకు ఇక దేవుడు రెండోసారి వస్తానని వాగ్దానం ఏం చేసిండంటే, మీరు గుడ్డివారయ్యుర్రు, మీరు దిగంబరులయ్యుర్రు, దేవుడు వచ్చినప్పుడు ఆయనను గుర్తించకుండా ఆయన మహిమను దూషించిన వారయ్యారు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన రెండోసారి ఒక ప్రవక్త రూపంలో మానవ శరీరంలో భూమిపైన వచ్చి ఆయన పరిచర్య జరిగించినప్పుడు, గుడ్డివాడవుగా ఉన్న నువ్వు, దిగంబరుడుగా ఉన్నావు నువ్వు, దరిద్రుడుగా ఉన్నావు నువ్వు, ఆయనను చేరుకున్నట్టయితే, ఆయనను గ్రహించినట్టయితే ఆయన మహిమ వస్త్రము, నీవు వస్త్రం లేనివాడు. హల్లెలూయా! దిగంబరుడు నువ్వు. అర్థమవుతుందా? ఆ యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికే దేవుడు మహిమ శరీరంతో భూమిపైకి వచ్చిండు. హల్లెలూయా! అర్థమవుతుందా? నీ యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టుకున్నటకే, ఆయన నీతో పాటు ఉండుటకే ఆయన వచ్చినప్పుడు ఆయనను గుర్తించకుండా ఆయనను నువ్వు రిజెక్ట్ చేస్తే, నీ యొక్క వస్త్రాన్ని నువ్వు రిజెక్ట్ చేసినావు. హల్లెలూయా! నువ్వు దిగంబరుడుగా ఉండకుండా ఆయన జడ్జిమెంట్ లో, ఆయన ప్రపంచం మొత్తానికి జడ్జిమెంట్ విధించడానికి ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క దిగంబర వస్త్రంతో నువ్వు ఉండకుండా, నువ్వు వస్త్రం కలిగి ఉండడానికి ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క వస్త్రాన్ని నువ్వు రిజెక్ట్ చేసినట్టయితే నువ్వు ఎక్కడ నిలబడతావు? హల్లెలూయా! ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జడ్జిమెంట్ అంటే, దేవుని గృహంలో నుండి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! దేవుడు ఎన్నుకున్న ప్రజలు అనుకునే వారి మధ్యలో నుండే ఆ యొక్క దేవుని యొక్క తీర్పు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! అప్పుడు ఎక్కడ నిలబడతావు నువ్వు? ఆయన యొక్క కృపను నిరాకరించిన నువ్వు ఎక్కడ నిలబడతావు? హల్లెలూయా! అర్థమవుతుందా? కనుక దేవుడు ఆయన కృప చూపినప్పుడు, ఆ కృపను అందుకున్న వాళ్ళు ఏమవుతారంటే, ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క గృహంలోనికి వచ్చిన వాళ్ళు కృప పొందుకున్న వాళ్ళు. హల్లెలూయా! ఆయనే బయటకు వచ్చినట్టయితే అది జడ్జిమెంట్ అవుతుంది. హల్లెలూయా! ఇప్పుడు నోవాహు కాలంలో నోవాహు ఓడ దగ్గర నుండి ఆయన పిలుస్తుండ, అందరూ ఓడలోనికి రండి అని. ఎవ్వరు వినలే. హల్లెలూయా! వినకుండా ఏం జరిగిరంటే, ఏం రాదు, వర్షం రాదు, ఏం రాదు, అది భూమి నాశించిపోదు, ఈ భూమికి ఏం కాదు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి మా పితరుల నుంచి చూస్తున్నాం, ఇప్పటి వరకు వర్షమే పడలేదు, నువ్వేదో బోధిస్తున్నావు, ఆ వర్షంలో ఇదంతా నాశించిపోతుంది, ప్రపంచం అంతా మునిగిపోతుంది అని నువ్వు బోధిస్తున్నావు, అదంతా తప్పుడు బోధ అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, హల్లెలూయా, వర్షం వచ్చింది, జడ్జిమెంట్ భూమిని దాకింది. అప్పుడు ఓడలోనికి వస్తా అంటే ఇంకా ఆప్షన్ లేదు. హల్లెలూయా! దేవుడే బయటకు వచ్చిండు. అంటే జడ్జిమెంట్ రూపంలో దేవుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడలేవు. దేవుడే కృప రూపంలో ఆయన బయటకు వచ్చినప్పుడు, ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు, ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క గృహంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా! గృహంలోనికి వచ్చినట్టయితే, ఆ యొక్క గృహంలో నువ్వు ఉన్నట్టయితే, దేవుడు ఆల్రెడీ ఆ యొక్క శరీరానికి తీర్పు తీర్చిండు కనుక, దేవుడు ఆల్రెడీ ఆ యొక్క శరీరాన్ని తీర్పు తీర్చి, ఆ యొక్క తీర్పు తీర్చిన ఆ యొక్క శరీరంలోనికి నీకు ముద్రించిండు కనుక, ముద్రించిన ఆ యొక్క శరీరాన్ని ఆయన సన్నిధిలో యుగ యుగంలో జీవించినట్లుగా ఆయన లేపి, ఆయన తన యొక్క ఆత్మ చేత నింపిండు గనుక, ఆ యొక్క శరీరంలోనికి నువ్వు వచ్చినట్టయితే నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా! అర్థమవుతుందా? లేకపోతే ఏమైతుందంటే, ప్రపంచం మొత్తం తీర్పు తీర్చబడుతున్నప్పుడు, ఆ తీర్పులో ఈ యొక్క ప్రజలంతా కూడా మునిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క మందిరంలో జరుగుతున్న సంగతులను, దేవుని యొక్క ప్రజలు దేవునికి రోషం పుట్టిస్తున్న సంగతులను, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోనాగున ఆ యొక్క ప్రజలు ప్రవర్తిస్తున్న ఆ యొక్క ప్రవర్తనను మనం చూస్తున్నాం. హల్లెలూయా! అయితే అక్కడ రాళ్లతో కట్టబడిన మందిరంలో వాళ్ళు విగ్రహాలు పెట్టారు. హల్లెలూయా! ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మానవ శరీరమే దేవుని యొక్క ఆలయమై ఉంది. హల్లెలూయా! దేవుడు తన యొక్క సొంత రక్తం చేత విడిపించుకున్న ప్రజలే ఆయన యొక్క ఆలయమయ్యురు. హల్లెలూయా! అర్థమవుతుందా? అపవిత్రమైన కార్యముల చేత, అసహ్యమైన కార్యముల చేత, దేవునికి రోషం పుట్టించే కార్యముల చేత, వారి యొక్క శరీరముల చేత వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పటికీ, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మేము దీవించబడిన ప్రజలము, ఇంకా మేము గొప్ప ప్రజలము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా! అన్ని అసహ్యమైన కార్యాలంటే, ఆత్మ సంబంధమైన అసహ్యమైన
అసహ్యమైన కార్యముల చేత నింపబడుతూ, శరీర సంబంధమైన అసహ్యమైన కార్యముల చేత నింపబడుతూ ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటారంటే దేవుని చేత మేము ఇంకా ఉన్నాము, దేవుల్లో మేము ఇంకా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఇక బోధు అనేది ఒక ప్రతి సంఘం పైన, ప్రతి సంఘ సభ్యుని పైన ఇక బోధు అని రాయబడినట్టుగా ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. ఒక్కరు కూడా దేవుని మహిమ ఉన్న స్థలంగా లేరు ప్రపంచంలో ఈ చివరి కాలంలో. హల్లెలూయా. ఇక బోధు అంటే దేవుని మహిమ ఆ యొక్క సంఘంలో నుండి, ఆ యొక్క ప్రజల మధ్యలో నుండి, ఆ యొక్క ప్రజల్లో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఇంకా కూడా మేము దేవునితో ఉన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఆ యొక్క పాటల ద్వారా, ఈ యొక్క ప్రసంగాల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి ప్రజలు వారు గుర్తించవలసింది ఏంటంటే, మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నుండి, దేవుని మందిరంలో నుండి దేవుని యొక్క మహిమ విడిచిపెట్టినప్పటికీ వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్న వారి గురించి ఇక్కడ రాయబడుతున్న సంగతులు ఏంటంటే, 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తుండంటే, హల్లెలూయా, ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని అన్నాడు. అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేత పట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గంగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసేనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయంలోనికి ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి. హల్లెలూయా. ఏమంట? ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని. హల్లెలూయా. 9వ అధ్యాయం యెహెజ్కేలు 2వ వచనం. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని పిలుస్తుండు దేవుడు. తీర్పు గురించి ఒక 6 వారిని, అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధం చేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న పైగవిన మార్గంన 6 మనుషులు వచ్చుచుండిరి. హల్లెలూయా. 6 మనుషులు హతం చేయు ఆయుధములతో వస్తురంట. ఎక్కడికి వస్తురంటే దేవుని మందిరం యొద్దకు, దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారి మధ్యలోనికి దేవుడు తీర్పును తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు తీర్పు వారిపైకి వచ్చిందంటే, దేవునికి వెక్కసమైన కార్యములు, దేవుడు నివసించలేనంత కంపరమైన కార్యములు వారు జరిగిస్తూ కూడా ఇంకా ఏమనుకుంటారంటే, హల్లెలూయా, ఇంకా ఏమనుకుంటారంటే దేవుడు మాతో ఉండు, దేవుని మహిమ మాతో ఉంది, దేవుని చేత మేము దీవించబడిన వారం అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారిపైకి తీర్పు వచ్చేంత వరకు వాళ్ళు ఇంకా గ్రహించలేని గుడ్డి స్థలంలో గుడ్డి బోధకుల చేత నడిపించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు గ్రహించలేని స్థితిలో ఊరు. అందుకే దిగంబరులు, గుడ్డివారు అని చెప్పేసి ఆ యొక్క ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, అది 7వ సంఘకాలంలో, లవోదికీయ సంఘకాలంలో మనం చూస్తున్నాం. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలంతా కూడా గుడ్డి బోధకుల చేత నడిపించబడుతున్న గుడ్డి ప్రజలయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధం చేత పట్టుకొని ఉత్తర దిక్కున్న పైగవిని మార్గంగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసేనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయంలోనికి ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి. హల్లెలూయా. ఇశ్రాయేళ్ల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసేనార బట్ట కట్టుకొని ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న వారిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏ కృత్యములను గురించి మూల్గులిడుచు ప్రలాపించిన వారి లలాటములపై గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను విడుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతం చేయి మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణంలో హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతం చేయసాగిరి. హల్లెలూయా. 7 మందిని పిలిచిండు దేవుడు. అందులో ఒకరు లేఖకుని సిరాబుట్టి కట్టుకుని ఉన్న వ్యక్తిని పిలిచి, యెహోవా మహిమ ఆ యొక్క వ్యక్తిపైకి దిగొచ్చి ఏం చెప్తుందంటే, ఒక మందిరంలో జరుగుతున్న ఏ కృత్యములను గురించి ప్రలాపిస్తున్న వారికి, హల్లెలూయా, ఆ యొక్క మందిరం గురించి, ఆ యొక్క పట్టణం గురించి, ఆ యొక్క దుఃఖిస్తున్న వారికి వారి యొక్క నొసటి పైన ఏమేమంటుందంటే లలాటమునకు గుర్తు వేయము అని చెప్పేసి చెప్తున్నాను. హల్లెలూయా.
ఎందుకంటే వాళ్ళు గ్రహించురు, వాళ్ళ స్థితిని వాళ్ళు గ్రహించురు గనుక, వాళ్ళ యొక్క స్థితి ఉన్న ఈ యొక్క చివరి కాలంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారో వాళ్ళు గ్రహించారు. హల్లెలూయా! ఆ యొక్క ప్రజల మధ్యలో మేము నివసిస్తున్నాము. ఈ యొక్క పట్టణం పాడైపోయింది. దేవుని మందిరంగా ఉండవలసిన స్థలాన్ని మేము పాడు చేసినామని వాళ్ళు గుర్తించారు. హల్లెలూయా! గుర్తించి వాళ్ళు రోదిస్తున్నట్టుగా, వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నట్టుగా, నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తదంటే అది మారు మనస్సును కలుగజేస్తుంది. హల్లెలూయా! నిజమైన పశ్చాత్తాపము దేవుని ఎదుట నువ్వు నిలబడి, అయ్యో ప్రభువా, నేను చేసిన నా యొక్క పాపములు అవి నీకు వెక్కసం పుట్టించినయి, నా యొక్క క్రియల ద్వారా నీకు నేను చాలా బాధ కలిగించిన కనుక అయ్యా, నేను నిజంగా నా యొక్క జీవితాన్ని నేను చూసుకున్నట్టయితే నేను దిగంబరునిగా ఉన్నాను, నేను దిక్కుమాలిన వానిగా ఉన్నాను, నేను దరిద్రుడిగా ఉన్నాను. హల్లెలూయా! నేను గుడ్డివానిగా ఉన్నాను, నాకు కళ్ళు తెప్పి ప్రభువా, నాకు కాటుకనివ్వు ప్రభువా, నీ యొక్క వస్త్రం చేత నన్ను కప్పు ప్రభువా అని చెప్పేసి వాళ్ళు మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఆ యొక్క మొరపెట్టిన ప్రజలు తీర్పులో నుండి తప్పించుకోబడతారు. ఎందుకంటే దేవుడు నిజమైన పశ్చాత్తాపం కలిగిన ప్రజలు వారు దేవునికి వెతుకుతారు. హల్లెలూయా! వారున్న స్థితిని వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా! వారు దేని చేత అయితే నింపబడకూడదో దాన్ని ఇక నింపకుండా దాన్ని దూరం పెడతారు. హల్లెలూయా! అర్థమవుతుందా? జీవితంలో రెండే రెండు, అది శరీరానుసారమైన వ్యర్థమైన క్రియలు మనుషులు జరుగుతాయి, ఆత్మానుసారమైన వ్యర్థమైన క్రియలు మనుషులు జరుగుతాయి. హల్లెలూయా! అర్థమవుతుందా? ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సంఘాలు పొల్యూట్ చేస్తున్నాయి. ఈ యొక్క అబద్ధపు సంఘాలు అపవిత్రమైన కార్యముల చేత ఒక మనిషిని యొక్క మైండ్లోనికి, మనిషిని యొక్క హృదయంలోనికి ఈ చివరి కాలంలో ఉన్న ఆ యొక్క పాత్రలు కుమ్మరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అవన్నీ ఏంటంటే తీర్పుతో నింపబడిన పాత్రలు, ఆ యొక్క తీర్పు కోసం నింపబడిన పాత్రలు అవి. హల్లెలూయా! అర్థమవుతుందా? వాటిలో నింపబడినంతా కూడా అది అసహ్యమైనది, అపవిత్రమైనది, అది హేయమైనది. ఆ యొక్క కార్యముల చేత ఆ యొక్క పాత్రలు నింపబడ్డాయి. హల్లెలూయా! ఆ పాత్రలో నుండి వస్తున్నది మనలోనికి నింపాలని వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మనము వాటికి చెవివ్వకూడదు. హల్లెలూయా! అర్థమవుతుందా? అవి చెవిచ్చినట్టయితే ఏం జరుగుతుందంటే వాటితో పాటు మనం కూడా తీర్పులో నిలబడతాం. హల్లెలూయా! అర్థమవుతుందా? అందుకే దేవుడు వాటితో ఆయన యొక్క ప్రజలు నింపబడకుండా దేవుడు ఏం చేస్తుందంటే ముద్రేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఆయన సంపాదించుకున్న ప్రజలను, ఆయన రక్తం చేత స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించిన యొక్క ప్రజలను ఆయన ఎక్కడ నొసటేస్తుందంటే ముద్ర నొసలలో వేస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! అందులోనికి ఆయన ఎన్నుకున్న ప్రజల్లోనికి, ఆయన ఎన్నుకున్న సంఘంలోనికి అపవిత్రమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, తీర్పుకు లోనయ్యే కార్యాలు ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించకుండా ఆయన అడ్డుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇక్కడ ఆ యొక్క ప్రజలు మొరపెడుతున్నారు. ఏమని అంటే, అయ్యో ప్రభువా, ఈ యొక్క పట్టణం నశించిపోయింది. అయ్యో ప్రభువా, నీ యొక్క ఆలయంలో ఈ యొక్క విగ్రహ ఆరాధనలు ఎక్కువైపోయినాయి. అనేకమైన తప్పుడు బోధకులు లేచి ఆ యొక్క మందిరాన్ని అంతా కూడా పాడు చేస్తున్నారు ప్రభు అని చెప్పేసి దుఃఖిస్తున్నప్పుడు వారికి ఆ యొక్క లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని వచ్చిన ఆ యొక్క వ్యక్తి ముద్ర వేస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! వారు తప్ప ఇంకా ఎవరు కూడా తప్పించుకోరు. అర్థమవుతుందా? ఆయన ఎవరు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యుండు. ఆ యొక్క లేఖకుని సిరాబుడ్డి కట్టుకున్న ఆ యొక్క వ్యక్తి. హల్లెలూయా! ఆయన్నే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను మీ మందిరం మీకు విడిచిపెట్టబడి ఉంది, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పేటప్పుడు వరకి ఇక మీరు నన్ను చూడరు అని చెప్పేసి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఏడవ అంటే అది ఎప్పుడు కూడా దేవుడై. హల్లెలూయా! అర్థమవుతుందా? హల్లెలూయా! ఆయన వచ్చి ఆయన యొక్క సంఘాన్ని ఆయన యొద్దకు చేర్చుకుందామని చూసిండు. హల్లెలూయా! చేర్చుకుందామని చూసినప్పుడు ఆ యొక్క ప్రజలు వినకుండా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రొఫెసీ ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన మేడ మీద హల్లెలూయా 120 మందికి పరిశుద్ధాత్మ గుర్తును వారికి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందా? ఎవరైతే పరిశుద్ధాత్మ గుర్తును పొందుకుర్రో వాళ్ళంతా కూడా టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేం పైకి దండెత్తి వచ్చినప్పుడు హల్లెలూయా, దేవుని మందిరంలో నుండి మహిమ వెళ్ళిపోయింది. హల్లెలూయా! మహిమ వెళ్ళిపోయినప్పటికీ, రాళ్లతో కట్టబడిన ఆ యొక్క మందిరంలో నుండి దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయినప్పటికీ ఆ యొక్క ప్రజలు ఇంకా కూడా అక్కడనే ఉండి దేవుడు మా మధ్యలో ఉండు, దేవుడు మాతో ఉండు అని చెప్పేసి అనుకున్న ఆ యొక్క ప్రజలందరిపైకి తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అక్కడ లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తుండంటే వారికి ముద్రిస్తుండు. ఆ యొక్క జడ్జిమెంట్ లో నుండి, ఆ యొక్క తీర్పులో నుండి తప్పించుకోబడులాగున ఆయన ఏం చేస్తుండంటే ఆ యొక్క గుర్తును వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఆ యొక్క మేడ గదిపైకి వెళ్ళిన వారందరికీ కూడా గుర్తును పడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఆ యొక్క గుర్తు పొందుకున్న వారందరూ కూడా వారు ఏం చేశారంటే వారిని దేవుడు
ఫ్లైట్ టు పెల్లా అనేది ఒకటి వికీపీడియాలో మనం కొడితే, ఆ కాలంలో ఆ టైంలో ఉన్న యూదుల మధ్యలో ఉన్న ఆ యొక్క క్రైస్తవులు ఆ యొక్క టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు సైన్యముల చేత వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూడగానే యూదయాలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన బట్ట తీసుకొని పోవటకు దిగి రాకూడదు, పారిపోవాలను అని చెప్పేసి చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క యెరూషలేము చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు, అందులోని కొంచెం వెళ్ళిపోవాలంటే ద్వారాలు రు- ద్వారాలు కొన్నే ఉంటాయి. హల్లెలూయా. ఆ యొక్క ద్వారాలన్నీ మూయబడితే అందులో నుంచి వెళ్ళిపోవడం అసాధ్యం ఇక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క సైన్యాలు చుట్టబడుట మీరు చూసినప్పుడే మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్త అయి ఉండు గనుక, ఆయన దేవుడై ఉండు గనుక, ఆయన యొక్క మాటలు విన్నవారందరూ, ఆయన యొక్క ఆత్మను పొందుకున్న వారందరూ ఆ యొక్క పట్టణంని విడిచిపెట్టేసి, ఆ యొక్క రాళ్లతో కట్టబడిన మందిరాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు పారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని మహిమ ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టిపోయి దేవుని తీర్పు ఆ యొక్క స్థలంపైకి వస్తున్నప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళు గుర్తిస్తారు, వారి యొక్క కన్నులు అవి చూస్తాయి ఆ కార్యాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు తప్పించుకోరు. వాళ్ళు తప్పించుకొని దేవుడు ఏమైతే వారికి చెప్పిండో వారు గుర్తించి ఆ యొక్క ప్రజలు అందులో నుండి తప్పించుకొని పారిపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. మిగతా వారికి ఏమైందంటే ఆ యొక్క మందిరంలోనికి ఆ యొక్క టైటస్ చక్రవర్తి ప్రవేశించి మందిరంలో కూడా అందరిని చంపేసి మొత్తం రక్తం చేత ఆ యొక్క మందిరం అంతా నింపబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరంలో నుండి మహిమ వెళ్ళిపోయింది, కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకా దేవుని యొక్క మందిరంలో మేము ఉంటాము, మేము ఇంకా ఉంటున్నామని వెక్కసమైన కార్యాలు దేవునికి జరిగిస్తున్నప్పటికీ, వారి యొక్క అబద్ధమైన కార్యముల చేత దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికీ ఆ యొక్క ప్రజలను దేవుడు తీర్పులో నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక మన జీవితాలను సరి చేసుకోవాలి. హల్లెలూయా. మన పితరుల జీవితాల్లో ఆ యొక్క వెనుక ఉన్న వారి జీవితాల్లో ఆ యొక్క జరుగుతున్న కార్యాలను నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఎంతగా దేవుని ఎదుట తగ్గించుకొని, అయ్యా నాలో ఇంకేమైనా లోపం ఉందేమో, నాలో ఇంకేమైనా నీకు ఆయాసమైన కార్యం ఉందేమో, నాలో ఇంకేమైనా నీకు లోపడని తత్వం ఉందేమో అని నువ్వు గ్రహించి ఆయనకు మొరపెట్టినట్టయితే, హల్లెలూయా, నశించిపోయే వారిలో నువ్వు ఉండవు. హల్లెలూయా. ప్రతి కాలంలో నాశనానికి ముందు, తీర్పుకు ముందు దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. హల్లెలూయా. ఆయననే మానవ శరీరంలో మొదటి రాకడ వచ్చిండు. అదే ప్రవక్తగా అదే దేవుడు మరలా రెండోసారి భూమిపైకి వస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తను రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ జనాల్లో నుండి కొట్టివేయబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదే విధంగా ఈ చివరి కాలంలో వచ్చే ఆయననే ప్రవక్త రూపంలో వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవక్తను రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా తీర్పు విధించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు దేవుని మహిమ ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క మొదటి రాకడలో వచ్చిన ఆ యొక్క వాక్యంలో నుండి వాళ్ళు చేస్తుంది ఏంటంటే అబద్ధమైన కార్యాలు, అసత్యమైన కార్యాలను ఆ యొక్క మొదటి రాకడలో వచ్చిన బోధకు కలుపుతూ, తీసివేస్తూ, అది బోధిస్తూ ఒక సిద్ధాంతాలను, ఒక ఆచారాలను, ఒక పద్ధతులను బోధిస్తూ అనేక డినామినేషన్లను, అనేక తప్పుడైన శాఖలను, అనేక తప్పుడైన బోధలను చేస్తూ ప్రజల మధ్యలోనికి వారు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు చాలా వరకు ఆయన ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క సంఘాలన్నింటినీ కూడా ఈ చివరి కాలంలో విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విడిచిపెట్టి ఒక మానవ శరీరాన్ని ధరించుకొని వాళ్ళు జరిగిస్తున్న ఆ యొక్క ఏమైన కార్యాలను గురించి ఆయన వారిని హెచ్చరించినప్పటికీ, ఆయన అందులో నుండి బయటికి రమ్మని బోధించినప్పటికీ, ఆ తప్పైన కార్యాలను విడిచిపెట్టండి అని బోధించినప్పటికీ, ఆ యొక్క బోధిస్తున్న ఆయన బోధలను కూడా లెక్క చేయకుండా ఆయనకే వీరేం బిరుదులు ఇచ్చారంటే బయలుదేరని, అబద్ధ బోధకుడని, క్రీస్తు విరోధని ఆయనకు బిరుదులు ఇచ్చినట్టుగా ఆ యొక్క సంఘ శాఖల్లో ఉన్న ప్రజలను మనం చూస్తాం. హల్లెలూయా. వారికి ఏమై ఉందంటే కృపను నిరాకరించిరు వాళ్ళు. హల్లెలూయా. ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏ విధంగా అయితే వారి యొద్దకు వచ్చిన కృపను, వారి యొద్దకు వచ్చిన ప్రవక్తను, వారి యొద్దకు వచ్చిన దేవుణ్ణి వాళ్ళు రిజెక్ట్ చేసి ఆయనను సిల్వేసినప్పుడు వారికి ఏం జరిగిందంటే తీర్పు విధించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు కూడా వారికి దేవుడు ఒక ప్రవక్త రూపంలో ఆయన్నే భూమిపైకి వచ్చి బోధిస్తున్నప్పటికీ, ఆయననే వారికి కృపను అనుగ్రహించాలని చూస్తున్నప్పటికీ ఆ కృపను నిరాకరించిన ప్రజలంతా కూడా ఇప్పుడు జడ్జిమెంట్ లో, ఇప్పుడు తీర్పులో నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ హెచ్కేల్ ప్రవక్త యొక్క ప్రవచనము ఇక్కడ మనం టైటస్ కాలంలో నెరవేరినట్టుగా, ప్రభువైన యేసుక్రీస్తు నిరాకరించిన తర్వాత అది నెరవేరినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క తీర్పు నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, హల్లెలూయా,
అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా చూస్తున్నాం మనం. హల్లెలూయా. దేవుని గుర్తును వేయుటకు ఇంకొక దూత వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తీర్పు విధించబడుటకు అక్కడ దూతలు నిలబడినట్టుగా, అక్కడ మరణపు ఆయుధాలను పట్టుకొని ఆ యొక్క 6 దూతలు ఏ విధంగా అయితే వచ్చిరో ఇక్కడ ఈ కాలంలో కూడా దేవుడు ప్రపంచం మొత్తానికి తీర్పు విధించబడక ముందు ఒక గుర్తు వేస్తున్నట్టుగా, ఆ యొక్క ప్రజలను వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఎవరైతే మొరపెడుతుర్రో వాళ్ళ పరిస్థితిని గ్రహించి, ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క సంఘ శాఖలు, ఈ యొక్క సిద్ధాంతాలు, ఈ యొక్క మనుషులు వీరంతా ఎందులో ఉండరో ఆ యొక్క కూపంలో, మురికి కూపంలో ఉన్న ప్రజలను ఆ యొక్క చుట్టూ చూసినప్పుడు, వాళ్ళ కళ్ళు చూసినప్పుడు ప్రజలంతా కూడా తప్పైన సిద్ధాంతాల చేత బంధించబడము, వాళ్ళందరూ కూడా తప్పుతో నడిపించబడము, తప్పైన బోధకుల చేత నడిపించబడము, గుడ్డివారు నడిపించబడటం వీళ్ళు చూసిరు, గ్రహించిరు. వీళ్ళకి ఆత్మ బోధించింది కనుక ఆ యొక్క సత్యాన్ని గ్రహించి దేవుడు పంపిన ప్రవక్త యొద్దకు వచ్చి, అయ్యా మా యొక్క స్థితిని మేము గ్రహించి ఉన్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా, ఈ యొక్క ఆలయం నీదై ఉంది, ఈ యొక్క శరీరం అనేది నీ ఆలయమై ఉంది, ఈ యొక్క నీ ఆత్మ నివసించే స్థలమై ఉంది కనుక దీనిలోనికి అపవిత్రమైన కార్యములను ఏవి తీసుకురాము ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మీకు ఆలయంగా మేము ఉంటాం ప్రభువా, మీకు ఏకైక భార్య వలె, అంటే మీకు ఇంకా ఏ పురుషుని ఎరగని స్త్రీ వలె మేము ఉంటామని వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన యొక్క రక్తం చేత వారిని కడిగి, వారిని కొని, వారిని విడిపించి ఆయన తనతో ఉండులాగున, తనలో ఉండులాగున, తన మందిరంగా ఉండులాగున ఈ యొక్క ప్రజలను ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే మనం చూసినట్టయితే వాళ్ళు కన్యకలని పిలువబడ్డారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు కన్యకలని పిలువబడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు రెండోసారి చనిపోయిన వారిని బ్రతికించి ఆయన కొరకు వారిని నిలబెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏయమైన కార్యంలోనూ దేవునికి అపవిత్రమైన కార్యముల చేత నింపబడుతూ ఇంకా ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుని మహిమ మాతోనే ఉంది, దేవుడు మాతోనే ఉండు అని చెప్పేసి చెప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక బోధు అనేది ప్రతి సంఘం పైన రాయబడి ఉన్నట్టుగా ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. ఇక బోధు అనేది ప్రతి సంఘ సభ్యుని పైన రాయబడి ఉన్నట్టుగా ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుని యొక్క మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే అపవిత్రమైన కార్యముల చేత, అసహ్యమైన కార్యముల చేత, దేవునికి వెక్కసమైన కార్యముల చేత ప్రజలు నింపబడుతున్నట్టుగా ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యముల చేత నింపబడకూడదు. ఎందుకంటే అవి దేవునికి కోపం పుట్టించేదైనది, దేవునికి రోషం పుట్టించేదైనది కనుక మనం దేని చేత నింపుకోవాలంటే ఆయన యొక్క సత్యవాక్యం చేత, ఆయన యొక్క జీవవాక్యం చేత, ఆయన యొక్క వెలుగు చేత మనం నింపబడవలసి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతురు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క ముద్రించబడే ప్రజలు వాళ్ళు దివారాత్రంలో దేవునికి మొరపెడుతురు. ఏమని మొరపెడుతురు అంటే ఈ యొక్క ఉన్న పరిస్థితిలో నుండి, ఈ యొక్క కండిషన్లో, ఈ యొక్క మురికి గుంటలో తామర పువ్వు వల్లే వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు మొరపెడుతురు దేవునికి ఈ యొక్క పరిస్థితులను బట్టి. హల్లెలూయా. మొరపెడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే వారు నా ప్రజలయ్యురు. ఆయన ఏదైతే ఈ యొక్క చివరి కాలంలో ఉన్న ప్రజల్లో చూస్తురో ఆ ప్రజలు కూడా అవి చూడగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఏదైతే ఈ చివరి కాలంలో ఉన్న ప్రజల్లో చూస్తుండో ఆ ప్రజలు కూడా వాళ్ళు కూడా చూస్తురు. నికోలాయిట్ల బోధలు నువ్వు ద్వేషించినావు, నేను కూడా ద్వేషిస్తున్నానని ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నికోలాయిట్ల బోధ చేత నడిపించబడుతున్న ప్రజలను మనం చూస్తున్నాం కనుక, వారి యొక్క బోధల చేత నడిపించబడుతున్న ప్రజలను మనం చూస్తున్నాం కనుక, అది మనం ద్వేషిస్తున్నాం కనుక ఈ యొక్క చివరి కాలంలో దేవుడు కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే నేను కూడా దాన్ని ద్వేషిస్తున్నా. హల్లెలూయా. యెజబెలు బోధల చేత నడిపించబడుతున్న ప్రజలు, ఆ యొక్క అసత్యమైన బోధ చేత నడిపించబడుతున్న ప్రజలు వారు గ్రహించలేని స్థితిలో ఉన్నది నువ్వు గ్రహించున్నావు కనుక అది కూడా నేను చూస్తున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు మనం పొందుకోవాలి. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలకు మొట్టమొదటిగా ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, కిరీటాలు కాదు, ఆ యొక్క పేరు ప్రతిష్టలు కాదు, కానీ మనం ఉన్న స్థితిని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమాధానమైన స్థితిలోనికి వస్తే అదేం జరుగుతుందంటే ప్రపంచం మొత్తానికి వస్తున్న తీర్పులో నీ కుటుంబము తప్పించుకోబడుతుంది. హల్లెలూయా.
అర్థమవుతుందా? ప్రపంచం మొత్తం మీదకి తీర్పు ఎందుకు వస్తుందంటే, దేవుని మహిమను విడిచిపెట్టు స్థలం లాగన దేవుని మహిమ జీవించలేని, భరించలేని కంపరమైన పరిస్థితులు ఈ చివరి కాలంలో ఉన్న ప్రజల మధ్యలో, ఈ చివరి కాలంలో ఉన్న సంఘాల మధ్యలో ప్రజలు జరిగిస్తున్నారు గనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క తీర్పు వచ్చే ముందు దేవుడు ఆయన ప్రజలను ఆ యొక్క తీర్పులో నుండి తప్పించుటకు ఆయన ఈ యొక్క ప్రజలను ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విధంగా యెరూషలేములో ఆ యొక్క మందిరం దగ్గర ఉన్న మొదటి రాకడలో వచ్చిన మానవ శరీరంలో ప్రత్యక్షమైన దేవుని యొద్దకు, ఆ గొప్ప ప్రవక్త యొద్దకు వారు వచ్చినప్పుడు, వారు గుర్తించినప్పుడు, వారు గ్రహించినప్పుడు ఆయన మరలా వారి మధ్యలోనికి ఆత్మరూపిగా వచ్చి వారిని ముద్రించినట్టుగా, వారిని ఆ యొక్క జడ్జిమెంట్ లో నుండి బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క తీర్పులో నుండి వారిని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మిగతా వారందరూ కూడా తీర్పులో నిలబడ్డారు. హల్లెలూయా. ఇక బోధు అని రాయబడిన ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు లేదు, చిన్న పిల్లలు లేదు, పెద్దవారు లేరు, అందరూ కూడా తీర్పులో నిలబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కుటుంబాల మీదకి, ప్రతి కుటుంబం మీదకి తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ కాలానికి వచ్చిన ప్రవక్తను నువ్వు గుర్తించినట్టయితే, నీ కాలానికి వచ్చిన దైవ వాక్యాన్ని నువ్వు గుర్తించినట్టయితే, నీ కాలంలో వచ్చిన ఆ యొక్క ప్రవక్త యొక్క నేత్రాల ద్వారా నువ్వు లోకాన్ని చూడనట్టయితే నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక బోధు అనేది రాయబడుతుంది ప్రతి సంఘం పైన. ఈ చివరి కాలంలో ప్రవక్త ఏమంటాడంటే, అణుబాంబులు వేలాడుతున్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా నశించిపోయే స్థలంలో, ఆ యొక్క నాశనమయ్యే స్థలంలో నిలబడుతూ ఆస్తులు సంపాదించుకుంటూ, బంగారాలు సంపాదించుకుంటూ, పొలాలు సంపాదించుకుంటూ, ఆ యొక్క ప్రజలను కూడా ఇంకా గుడ్డితలంలోనికి నడిపిస్తున్న సంఘ శాఖలు, ఆ యొక్క శాఖల యొక్క ఆ యొక్క పాస్టర్లు వారిని ఎందులోనికి నడిపిస్తున్నారు అంటే, మొత్తం కూడా మరణంలోనికి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. వధ స్థలంలోనికి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నీకు కావాల్సింది ముఖ్యమైనది ఒకటి, దేవుని పాదాల యొద్దకు వెళ్ళి, అయ్యా నేను నా యొక్క పరిస్థితి నేను గ్రహించి ఉన్నాను గనుక నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా. నా యొక్క పరిస్థితిని నువ్వు చేంజ్ చేయగలవు. నీ యొక్క మహిమ వస్త్రముల చేత ఈ యొక్క మురికి వస్త్రాలను తీసివేసి మహిమ వస్త్రాల చేత నువ్వు కప్పగలవు ప్రభువా. నీ యొక్క వస్త్రం చేత నన్ను కప్పగలవు ప్రభువా. నువ్వు మానవ శరీరంలో భూమిపైకి వచ్చినావు నాయన. నువ్వు కాక ఇంకెవరు నాకు దేవుడుగా లేరు ప్రభువా అని నువ్వు గుర్తించినట్లయితే, నువ్వు గ్రహించినట్లయితే ఆయన యొక్క వస్త్రం చేత ఆయన నిన్ను కప్పుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రాతిగా ఉన్న ఆయన, ఆ యొక్క ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చే ఆయన యొక్క రెక్కల క్రిందికి నువ్వు వచ్చినట్టయితే ఆ యొక్క తీర్పును నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రజలు ఆయన యొక్క మహిమ విడిచిపెట్టినప్పుడు గ్రహించి, గుర్తించి, దాన్ని దేవుని యొద్దకు ఆ యొక్క మహిమ విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క మహిమతో పాటు వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. వెళ్ళిపోకపోతే తీర్పు అయి ఉంది. ఆ యొక్క మొదటి రాకడలో ఉన్న మందిరంలోనికి ఏ విధంగా అయితే తీర్పు వచ్చిందో, మొదటి రాకడలో ఉన్న ఆ యొక్క సంఘం, ఆ యొక్క సిద్ధాంతాలు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి కలిపి తీసివేసి బోధిస్తున్న ఆ యొక్క సంఘాలన్నిటిలో కూడా ఈ రోజు తీర్పుగా ఈ ఇకాబోధు అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక నీ కాలానికి దేవుడు ప్రవక్త రూపంలో వచ్చిన ఆయన నువ్వు గ్రహించి, గుర్తించి, ఆ యొక్క తీర్పు తీర్చబడక ముందుకే దేవుడు వచ్చి ప్రవక్త రూపంలో ఆయన హెచ్చరించినప్పుడు, ఆ యొక్క మలాకి 4వ అధ్యాయంలో భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు నేను పంపుదును అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా, ఆయననే ఆ యొక్క ఏలియా రూపంలో వచ్చినట్టుగా, ఆ యొక్క ఏలియా చివరి కాలపు ఏలియా ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పేసి ప్రవక్త చివరి మెసేజ్ లో చెప్తాడు. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప ప్రవక్త మరలా ఒక మానవ శరీరాన్ని ధరించుకొని భూమిపైకి వచ్చినప్పుడు నువ్వు ఆయన గుర్తించకపోతే, ఆయన నువ్వు గ్రహించకపోతే నువ్వు తీర్పులో నిలబడతావు. హల్లెలూయా. ఆ యొక్క కృపను నువ్వు స్వీకరించవలసి ఉంది, స్వీకరించి ఆయనలోనికి నువ్వు రావాల్సి ఉంది. హల్లెలూయా. వారు మాత్రమే ముద్రించబడతారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవుడు ఎన్నుకొని ఆయన యొక్క రక్తం చేత విమోచించిన ప్రజలు వారు తీర్పులో నిలబడరు కానీ వారు మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. తీర్పును దాటి కృపలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. హల్లెలూయా. పాత ప్రపంచాన్ని దాటి నూతనమైన ప్రపంచంలోనికి వాళ్ళు అడుగు పెడతారు. హల్లెలూయా. పాత భూమిని దాటి కొత్త భూమిలోనికి వాళ్ళు అడుగు పెడతారు. హల్లెలూయా. తీర్పు దాటిని వాళ్ళు నిత్యత్వంలోనికి అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి కృప దేవుని ప్రజలందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలనుకుంటుంది. కనుక మనం ఉన్న పరిస్థితిని మనం గ్రహించి, అయ్యా నా పరిస్థితిని నేను గ్రహించిన ప్రభువా, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎట్లున్నప్పటికీ కూడా నాకు నువ్వు ఒక ప్రవక్తను పంపి ఉన్నావు, నాకు ఒక గొర్రెపిల్లని ఏర్పాటు చేసినావు, నాకు నువ్వు కృపను ఏర్పాటు చేసినావు ప్రభువా. కనుక నీవిచ్చిన ఆ యొక్క కృపను నేను గ్రహించినాను కనుక నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి నేను సాగిలపడుతున్నాను ప్రభు అని మనం మన యొక్క సొంత తప్పిదాలను గ్రహించి ఈ యొక్క పట్టణం గురించి మనం రోధించినట్లయితే, ఆ యొక్క దేవుడు మనం తిరిగి జన్మింపజేసి మనం నూతనమైన యెరూషలేముగా, ఆయన మహిమ నివసించే స్థలంగా, ఆయన కృప
పొందిన ఆ పట్టణంగా దేవుడు మనం చేస్తాడు. హల్లెలూయా! ఆయన కృప పొందని పట్టణము మహాబబులోను పట్టణమై ఉంది. ఆ యొక్క మహాబబులోను పట్టణంలో ఉన్న ప్రజలు గాని, మహాబబులోను అనే పట్టణాన్ని యొక్క ఇక్కబోదు అని రాయబడిన ఆ యొక్క ప్రజలందరూ కూడా తీర్పులో నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! తీర్పులో ఎవరు ఉండుట దేవుని చిత్తం కాదు గాని, వాళ్ళ యొక్క ప్రజలు, ఆ యొక్క ప్రజలు దేవుడు వారిని పిలుస్తున్నప్పుడు ఆయన యొక్క పిలుపుకు లోబడని ప్రజలంతా కూడా వారు నశించిపోయే ప్రజలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! కనుక ప్రకటించుట, హల్లెలూయా, సంపాదన ముఖ్యం కాదు, పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు, బంగారము ఆస్తులు ముఖ్యం కాదు. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలకు ఒకటే ఒక ముఖ్యమైనది, ఆయన పాద సన్నిధికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు నాయన, నా యొక్క తప్పిదాలను నేను గ్రహించినాను కనుక, ఈ చివరి కాలంలో ఉండే ప్రజలు ఈ విధంగా ఉన్నారు కనుక, ఆ యొక్క ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను కనుక నేను కూడా చేయవలసి వచ్చింది. హల్లెలూయా! కనుక నా యొక్క మురికి వస్త్రాలను నువ్వు తీసివేసి ప్రభువా నీ యొక్క మహిమ వస్త్రాలతో చుట్టుమని చెప్పేసి ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చినట్టయితే, ఆయన మన మురికినంతటిని కూడా తొలగించి, ఆయన మన మురికినంతటిని కూడా తీసివేసి, ఆయన యొక్క వస్త్రాల చేత ఆయన మనల్ని కప్పుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆ యొక్క అపవిత్రమైన మాటల మధ్యలో నివసిస్తున్న ఆ యొక్క మన హల్లెలూయా! దేవుని సన్నిధిలోకి ఒకసారి హల్లెలూయా! ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క బలిపీఠం నుంచి తీసిన ఆ యొక్క అగ్నిని ఆ యొక్క నోటికి తాకిలించినప్పుడు అతడు పరిశుద్ధపరచబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా! అర్థమవుతుందా? దేవుని యొక్క మహిమ, దేవుడు నివసిస్తున్న స్థలంలోనికి నువ్వు వచ్చినట్టయితే, ఆ యొక్క దేవుడు నివసిస్తున్న స్థలంలో ఆ యొక్క అగ్ని నిన్ను తాకినట్టయితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా! ఆ యొక్క మొదటి రాకడలో ఆ యొక్క 120 మంది దేవుడు నివసిస్తున్న స్థలాన్ని గుర్తించిరు. దేవుని యొక్క మహిమ యొక్క స్థలాన్ని వారు గుర్తించిరు. ఆ యొక్క రాళ్లతో కట్టబడిన మందిరంలో ఆయన యొక్క మహిమ లేదు గాని, యేసు క్రీస్తు అనే మానవ శరీరంలో ఆ యొక్క అగ్ని స్తంభము నివాసం చేస్తుందని వారు గుర్తించి, వారు ఆ యొక్క అగ్ని స్తంభం చుట్టూ వాళ్ళు చేరినప్పుడు ఆ యొక్క అగ్ని ఏం చేసిందంటే వారిని ముట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! ఆ యొక్క అగ్ని వారిని వచ్చి తగిలినప్పుడు వారి యొక్క అపవిత్రం అంతటా కూడా తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇప్పుడు నివసిస్తున్న అగ్ని స్తంభం ఎక్కడైతే నివసిస్తుందో, ఏ వ్యక్తిలోనికైతే పరిపూర్ణంగా దేవుడు దిగొచ్చిండో, ఆ యొక్క స్థలాన్ని నువ్వు గుర్తించి, ఆ యొక్క స్థలం యొద్దకు నువ్వు వచ్చినట్టయితే, ఆ యొక్క అగ్ని స్తంభంలో నుండి ఆ యొక్క అగ్ని నిన్ను తాకితే ఏం జరుగుతుందంటే, నీ యొక్క అపవిత్రత అంతా కూడా తొలగిపోతుంది. హల్లెలూయా! అట్టి స్థితిలోనికి, ఆ యొక్క దేవుని యొక్క స్థలంలోనికి, ఆయన నివసిస్తున్న స్థలంలోనికి, ఆయన జీవిస్తున్న స్థలంలోనికి ఆయన ప్రజలు సమకూర్చబడితే, తీర్పులో నుండి వారు తప్పించుకొనబడి దేవుని కృపను పొందుకున్న ప్రజలుగా నిలబడతారు. హల్లెలూయా! అట్టి కృప దేవుడు ఈ చివరి కాలంలో నివసిస్తున్న ఆయన యొక్క ప్రజలకు దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.